ఏ రాజకీయ కార్యకర్తకైనా ముఖ్యమైన ఉద్దేశం అదే. సరే, ఇంతకుముందు నరసప్ప గారు అన్నాడు, సార్ వాళ్ళు ఒకటి గెలిచింది, మనం చాలా మేలు 6 గెలిచినాం. ఎందుకంటే వాళ్లకు మనకు దయచేసి కంపేర్ చేసుకోకూడదు. దొంగకు దొంగతో కంపేర్ చేయొచ్చు, బుద్ధివంతునికి బుద్ధివంతుతోనే కంపేర్ చేయాలి. కాంగ్రెస్ పార్టీకి మన పార్టీకి కంపేర్ చేస్తారా ఎవరైనా? మనము పేగులు కట్టుకొని నోరు కట్టుకొని కష్టపడి ప్రజల కోసం కష్టపడి రైతుల కోసం కష్టపడి ఆడోళ్ళ కోసం కష్టపడి విద్యార్థుల కోసం కష్టపడి నారాయణపేట జిల్లా చేసి 24 గంటలు కరెంట్ ఇచ్చి ప్రతి గ్రామ పంచాయతీకి రోడ్లు వేసి ఒక్కరి దగ్గర బద్నాం కాకుండా ఒక ఇసుక ట్రాక్టర్ అమ్ముకోకుండా కళ్యాణ లక్ష్మి ఇప్పించి షాదీ ముబారక్ ఇప్పించి, అవునా కదా, రైతు బంధు వేసి రైతు చచ్చిపోతే రైతు బీమా ఇచ్చి కరోనా కష్టకాలంలో కూడా మీ ఇంటికాడికి మీ కళ్ళం కాడికి వచ్చి ఒడ్లు కొనుక్కొని పోయి అంత నియతిగా పనిచేసే పార్టీ మనది. ఓకే, వెళ్ళిపోవటంలో సహజమే, అది వేరే, కానీ ఆ పార్టీకి మనకు కంపేర్ కాదు. దయచేసి నేను చెప్తున్నా, దొంగల పార్టీ అది. ఒకటి ఏంటంటే మీరు గ్రహించేది ఉండే, 2 సంవత్సరాలైంది వాళ్ళ ప్రభుత్వం వచ్చి, 2 సంవత్సరాలైంది. 2 సంవత్సరాలు అయినాక ఇవాళ సర్పంచ్ ఎలక్షన్లు అయినాయి. 2 సంవత్సరాలు మనకు సరిపోలేదా మనం మోసపోయినామని తెలుసుకోవడానికి? 2 సార్లు రైతు బంధు ఎగరగొట్టి, రైతు చచ్చిపోతే రైతు బీమా పత్తలేదు. 24 గంటలు కరెంట్ అంటే ఇప్పుడు 9 గంటలు కరెంట్ కరెక్ట్ రాదు, అవునా కదా? నిజం చెప్పండి. 4000 పెన్షన్ అని మనం ఇచ్చిన అదే 2000 ఇంతవరకు 2 ఏళ్ళ, దాంట్లో కూడా 2000 తులగుంటుంది. పల్లెటూరులో చెట్లు పెట్టేటోడు లేడు, చెట్లకు నీళ్లు పోసేటోడు లేడు, నర్సరీలు అవి ఎండిపోయినాయి, రోడ్లు ఊడ్చేటోడు లేడు, మోరీలు తీసేటోడు లేడు, లైట్ బుగ్గ వేసేటోడు లేడు, వచ్చినాయి, కరెంట్ ఏమో వస్తలేదు. ఇన్ని ఇబ్బందులు చూసాం కదా, అయినా కూడా ఒక్కసారి మోసపోతే మోసం చేసినోంది తప్పవుతుంది, రెండోసారి మోసపోతే మోసపోయినోంది తప్పవుతుంది. ఇప్పుడు నా కళ్ళు తెరవండి. నేను సర్పంచ్ ఎలక్షన్ల కన్నా ముందు నారాయణపేటలో మీటింగ్లో నిక్కచ్చిగా చెప్పిన, ఏమవుతుంది ఎలక్షన్ల సర్పంచ్ ఎలక్షన్లో ఏమవుతుంది అని చెప్పిన. అయ్యా మనం చాలా స్ట్రాంగ్గా ఉన్నాము, మన దగ్గర వాళ్ళు ఏం చేస్తారయ్యా అంటే మనోళ్ళకి ఏలు పెట్టి మన పార్టీకి వెళ్ళే మనకు అగనెస్ట్గా ఇంకో నిలబెడతారు అని చెప్పిన ముందే. దయచేసి అటువంటి పనులు చేయొద్దు. పెద్ద మనసు చేసుకొని కులమనో బంధుత్వమనో అనుకోకుండా ఎవరైతే పార్టీకి నిలవాలనుకుంటారో అందరు కూర్చొని మాట్లాడుకొని ఏం చెప్పడానికి రాదు. ఎందుకంటే ఇద్దరు మనోళ్ళే, ఊరు పంచాయతీలో నేను చెప్పడానికి రాదు. పూర్తిగా సార్ ఆయన చెప్పే నాకు చెప్పకపోయాడు. మండల కమిటీని కూడా వేసినాం మేము. అయ్యా అట్లా ప్రాబ్లం ఉంటే మీ కమిటీని పోయి సాల్వ్ చేయండి అని, వాళ్ళ మాటలు కూడా ఏం లేదని చెప్పింది. మన దగ్గర మనమే ఒక్కొక్క దగ్గర ఇద్దరు నిలబడేది, లేకపోతే వాడు మా కులమోడు అని వాళ్ళు తీసేది, లేకుంటే పోయినసారి నాకు వాళ్ళు సపోర్ట్ చేసింది నా ఎలక్షన్లో, ఈసారి వాళ్ళకి నేను సపోర్ట్ చేస్తానేది. ఇది ఎట్లా రాజకీయం అండి? ఇది ఎక్కడ రాజకీయం? 6 గెలిచిన మన భుజాలు మనమే తట్టుకుంటున్నాం కదా. మళ్ళీ రేపు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు ఏం చేస్తారు? ఇట్లా చేద్దాం. అది కూడా ఎంపీసీ కావద్దా మనము? కావాలా కావద్దా?